నీ ఏరియాలో నువ్వు నాది అనుకున్న అడ్డాలో లయను, పులి అని మీకు పేర్లు పెట్టారు కదా! అలాంటి అడ్డాలో ఉమ్మడి గవర్నమెంట్ వచ్చి అక్కడ అభివృద్ధి చేస్తుంది. ముందు నీ ఏరియాలో నువ్వు ఈసారి గెలవడానికి ప్రయత్నించు. ఏంటి మరి ఈ రోజున వైసీపీ నాయకులంతా మాట్లాడుతున్నారు. ఈ రోజున ఆడబిడ్డ రక్షణ అనేది ఆరిపోయే దీపంలాగా మారిపోయిందని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. అసలు దాని మీద ఒక మహిళగా మీరేం చెప్తారు? ఏమని రెస్పాండ్ అవుతారు అసలు? ఈ విషయం గురించి అసలు మాట్లాడే రైటు వైసీపీ గవర్నమెంట్ వాళ్ళకి అసలు ఆ పార్టీకే లేదండి. వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆడపిల్లలకి అనేది ఏ విధంగా రక్షణ అనేది ఎంతమంది మిస్ అయ్యారనేది అప్పుడు బయటికి తీసుకొచ్చారు. అదేమంటే మిస్ అయ్యింది పవన్ కళ్యాణ్ గారే బయటికి తీసుకొచ్చి చూపెట్టాలి అంటున్నారు కదా. మీ మీద అభియోగం వచ్చింది, ఇంతమంది మిస్ అయ్యారు, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది దొరకలేదు అని చెప్పి అది ఎక్కడో కూడా మీకు వివరాలతో సహా బయట ఇచ్చారు, మీడియా ముఖంగా ఇచ్చారు. అలాంటప్పుడు ఇదిగో మేము కాదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీకుంది. అలాగే మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడే అమర్నాథ్ గౌడ్ అనేవాళ్ళు వాళ్ళ అక్కని ఏడిపిస్తుంటే ఇలా వెళ్ళి ఇదిగో మా అక్కని ఏడిపిస్తున్నారు అని చెప్పి ఆ అబ్బాయి తిరగబడితే అసలు ఆ అబ్బాయి మీద పెట్రోల్ పోసి తగలబెట్టేశారండి అన్యాయంగా. పెట్రోల్ వాళ్ళు సామాన్య ప్రజలు కాదండి, సామాన్య ప్రజలేగా. అంటే మీరు నాయకత్వంలో ఉన్నారు కాబట్టి, మీరు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి మీ వాళ్ళు తప్పు చేస్తే ఒక సామాన్యుడిని పెట్రోల్ పోసి తగలబెడితే అసలు వాళ్ళకి ఏం న్యాయం జరిగింది? మీరు న్యాయం చేయగలిగారా? వాళ్ళ పార్టీ దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఆదుకున్నారా? వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమన్నా ఆదుకున్నారా? పార్టీ పరంగా వాళ్ళకి ఏమన్నా సహాయం చేశారా? పోనీ గవర్నమెంట్ ప్రకారంగా వాళ్ళకి ఏమైనా సహాయం చేశారా? అంటే ఇక్కడ సాధారణ ప్రజలను మాత్రమే మీరు పెట్రోల్ పోస్తానికి ఒకటి వస్తే ఇంకా ఆడపిల్లలు కనిపించలేదు అనేది ఒక అభియోగం మళ్ళీ మీ మీదే వస్తే ఇంక ఇలాంటివి ఎన్ని ఉన్నాయి, బయటికి తీయాల్సినవి ఎన్ని ఉన్నాయి? అలాంటి మీ మీద ఇన్ని అభియోగాలు పెట్టుకొని ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి రక్షణ లేదని ఎవరన్నా వచ్చి మీకు ప్రూఫ్స్తో సహా ఎవరన్నా పెట్టారా? ఇదిగో మాకు ఇలా రక్షణ లేదు, ఉమ్మడి గవర్నమెంట్ వల్ల మా ఆడపిల్లలకు రక్షణ లేదు, మా శీలాలకు భద్రత లేదు, లేకపోతే మేము ఉద్యోగాలు చేసుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు ఇలా వాళ్ళు ఇది లేదు అని మీకు ఎవరన్నా వచ్చి కంప్లైంట్లు ఇచ్చారు? అలాంటి ప్రూఫ్స్ ఉంటే పట్టుకొని కోర్టుకి వెళ్ళండి, అక్కడ నిరూపించుకోండి. అంటే అసలు రక్షణ కరువు, రక్షణ ఒకటే కాదు అసలు భద్రత కూడా లేదు వాళ్ళకి. రోడ్డు మీద నార్మల్గా నడుస్తుండే సరే తీసుకెళ్ళి ఏదో ఒకటి చేస్తున్నారు. గంజాయి బ్యాచ్ కూడా ఎక్కువైపోయి ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. గంజాయి అంటే ఇంకా అది వాళ్ళ గురించే చెప్పాలండి. అప్పుడు వాళ్ళు ఉన్న గవర్నమెంట్లో వాళ్ళు పరిపాలించిన ఆ వైసీపీ గవర్నమెంట్ ఏదైతే పరిపాలించిందో గంజాయి అనేది అసలుకి అప్పుడే ఏర్లై పారింది. అసలుకి అలాగే మద్యం కూడా ఏర్లై పారింది వాళ్ళ వల్లే. ఇంకొకటి గంజాయిని కూడా వీళ్ళ నాయకులే కొంతమంది ఇళ్లల్లో కూడా పెంచుకున్నారు, ఇళ్లల్లో పెంచుకొని కూడా పట్టుబడ్డారు. వీళ్ళే ఎవరైతే యువతున్నారో చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళని ఉపయోగించి గంజాయి అమ్మకాలు చేయించింది కూడా వీళ్ళే. ఇప్పుడు గంజాయిలో ఎక్కువ పట్టుబడిపోయి మద్యంలో ఎక్కువ పట్టుబడిపోయి A1 A2లుగా కూడా బయటకు వస్తుంది వైసీపీ పార్టీయే. కాబట్టి వీళ్ళకి అసలు గంజాయి గురించి మద్యం గురించి ఉమ్మడి గవర్నమెంట్ మీద అభియోగాలు చేసే అర్హత అసలు లేదు. ఏదన్నా గంజాయి పార్టీ ఏదన్నా ఉందంటే, లిక్కర్ పార్టీ ఏదన్నా ఉందంటే అది కంప్లీట్గా వైసీపీ పార్టీనే. అంటే ఒక పక్కన ఇన్ని అన్యాయాలు జరుగుతున్న వైసీపీ పార్టీ, మీరు అన్నట్లుగా వైసీపీ ప్రభుత్వం ఇన్ని అన్యాయాలు జరిగినవి మహిళల మీద రక్షణ లేదని చెప్పి మాట్లాడుతున్నారు. మరి మీరు ఎందుకని మరి వైసీపీ నాయకులు అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల రక్షణ లేదు, సామాన్యులు బ్రతలేకపోతున్నారు, సామాన్యుల మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారు, ఎందుకు వైసీపీ నాయకులు విధంగా మాట్లాడుతూ ఉన్నారు? మరి అంటే వాళ్ళకి పాపం ప్రజలు ఇచ్చింది 11 కదా సార్. ఆ 11 కూడా తీసుకొని వాళ్ళు అసెంబ్లీ దాకా వచ్చి నిజంగా ప్రజల కష్టాలు ఇది ఉంటే నిజంగా ఉమ్మడి గవర్నమెంట్ ఆడపిల్లలు అంత వేధిస్తుంది, గంజాయి ఇలా ఉంది, మద్యం ఇలా ఉంది అని ఉంటే అసెంబ్లీకి రండి. అసెంబ్లీని ప్రపంచం మొత్తం చూస్తుంది కదా. మీ వాయిస్ ఎవరో ఒకరో ఇద్దరు మాత్రమే చూస్తారు. మేము ఏదో మీరు పెడితే మీడియా సమావేశం పెట్టిన అది కూడా ఆలోచిస్తే ఒకరో ఇద్దరు 10 మంది లేకపోతే 1,00,000 మంది చూస్తారు. కానీ మీరు అసెంబ్లీకి వస్తే ప్రజలు వింటారు కదా. మీరు ప్రజల తరపున ఏమి పోరాడుతున్నారు అది వింటారు కదా. సో అంటే ప్రజలు అసెంబ్లీకి వచ్చి పోరాడే దమ్ము లేదు. కానీ ఇక్కడ ఏదో ఒక మీడియా సమావేశం ఒకటి పెట్టి నోటికి ఏది వస్తే అది వాగేయడం మాత్రం వచ్చు. ఎందుకు సార్ ప్రతిసారి మీడియా ముందుకు రావడం, జబర్దస్త్ కమెడియన్స్ లాగా ఏదో ఒక స్టఫ్ ఇవ్వడం ప్రజలకి, మళ్ళీ అది మర్చిపోయే లోపే మళ్ళీ ఇంకోటి వచ్చి నిజంగా సార్ వైసీపీ పార్టీ ఎలా అయిపోయిందంటే జస్ట్ జబర్దస్త్ టీం లాగా అయిపోయారు. రండి, ప్రజలకు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి. అప్పుడప్పుడు మా వాళ్ళెట్ట బిజీగా వర్క్ చేస్తారు, ఉమ్మడి గవర్నమెంట్ అనేది బిజీగా వర్క్ చేస్తున్నప్పుడు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలిగా. ఆ ఎంటర్టైన్మెంట్ మీరే అవ్వండి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో స్థానిక ఎలక్షన్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఏకగ్రీవం అయితే మాత్రం అది అక్కడ
ఆ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యే ఫెయిల్యూర్ వల్ల ఏకగ్రీవమైందని చెప్పి అనుకుంటాను. ఈసారి వచ్చే ఎలక్షన్స్లో వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ కూడా ఇవ్వనని చెప్పి కూడా జగన్మోహన్ గారు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఎందుకు? ముందు నీ పులివెందుల్లో నువ్వు వేడు, నీ పులివెందుల్లో నువ్వు సరిగా చేయలేదని, ఒక బస్ స్టాండ్ వేయలేదని, అసలు నీ వాటర్ సప్లై సరిగా ఇవ్వలేదని, ఇప్పుడు ఉమ్మడి గవర్నమెంట్ వచ్చి అసలు కంప్లీట్గా నీ ఏరియాలో నువ్వు నాది అనుకున్న అడ్డాలో లయను పులి అని మీకు పేర్లు పెట్టారు కదా, అలాంటి అడ్డాలో ఉమ్మడి గవర్నమెంట్ వచ్చి అక్కడ అభివృద్ధి చేస్తుంది. ముందు నీ ఏరియాలో నువ్వు ఈసారి గెలవడానికి ప్రయత్నించు. అలాగే ఒకప్పుడు నువ్వు గవర్నమెంట్ ఫామ్ చేయాలనుకున్నప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత నువ్వు ఇచ్చింది ఏంటి వాళ్ళకి? మీరు వాళ్ళతో కలిసి చేసి ఎప్పుడైతే ఏకగ్రీవంగా కలవండి అని అన్నారు. కలిసి వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చారు, అప్పుడు ఇచ్చారు. ఇప్పుడు ఏకగ్రీవం అయితే మీకు సీట్లు ఇవ్వమంటున్నారు. అంటే ఏంటి? కంప్లీట్గా మీరే మార్చేస్తారు. ఈ ఒక రాజధాని, 3 రాజధానులు, అసలు రాజధానే లేదు, అసలు రాజ్యాంగంలో రాజధాని, ఇవి ఎలా అయితే మార్చేస్తారో ఇప్పుడు ఇవి కూడా అంతే అనమాట. అంటే ఎమ్మెల్యేల మీద మీరు ప్రెషర్ పెడుతున్నారు అనమాట. అరే ఇదేంటి, అప్పుడేమో అలా కలవమన్నాడు, ఇప్పుడేమో కలిస్తే, ఇప్పుడు ఏకగ్రీవం అయితే అసలు మాకు ఎమ్మెల్యే సీటే ఇవ్వమన్నట్టే మీ గవర్నమెంట్ వాళ్ళనే మిమ్మల్ని ఆలోచించుకునే విధంలాగా, అసలు వాళ్ళకి ఒక అవగాహన లేని విధంగా, వాళ్ళకు ఒక క్లారిటీ లేని విధంగా మీరే మారుస్తూ ఉన్నారనమాట. అంటే ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే మీరు అసలు రాజకీయాల కంటే ఒక సీఎం అభ్యర్థిగా మీరు పనికిరారు. కంప్లీట్గా మీరు రిజైన్ చేసి మీ గవర్నమెంట్లో, మీ పార్టీలో ఇంకెవరైనా సీఎం అభ్యర్థి అంత కేపబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పెట్టుకోండి, అదే మీకు బెస్ట్. అదే స్థానిక ఎలక్షన్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఈ రోజున వీళ్ళంతా అధికారంలో ఉన్నారు, అధికార దాహం కోసం ఎంతకైనా దిగజారిపోతారు, మీరంతా యుద్ధం చేయడానికి సిద్ధం కండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అసలు ఆ యుద్ధం గురించి అసలు మీ అభిప్రాయం ఏంటండి? అంటే యుద్ధం అంటే ఏం లేదు సార్, వీళ్ళ మామూలుగానే వీళ్ళ క్రిమినల్ పార్టీ అని ఒక పేరు ఉంది కదా. అప్పుడు 2024లో కానీ 2018-19 అప్పుడు ఎలక్షన్ టైంలో కానీ జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఎవరైనా నోటిఫికేషన్ ఇప్పుడు వేయడానికి వాళ్ళు వెళ్తున్నప్పుడు వీళ్ళ మీద చాలా దాడులు జరిగాయి. అది కూడా పాపం ముసలోళ్ళు, పంచాయతీరాజులు చేసే ముసలోళ్ళు, వాళ్ళను కూడా వాళ్ళ బట్టలు పట్టుకొని ఈడ్చుకొచ్చి ఎక్కడికో తీసుకుపోయి నామినేషన్ లేకుండా వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తున్నారు. అంటే ఆ విధంగా మన రౌడీలు ఎవరైతే ఉన్నారో, మా దగ్గర డబ్బులు రెడీగా ఉన్నాయి, వాళ్ళంతా యుద్ధానికి సిద్ధం అవ్వండి అంటున్నారే తప్ప, ఇదిగో మనం కూడా గెలవాలి, మనం ప్రజల్లో ఏదో మంచి చేస్తామని వాళ్ళు నమ్మించాలి. కార్యకర్తలు, నాయకులు, వాళ్ళ మహిళలు వీరంతా వెళ్ళి ప్రజలు ఇంటింటికి తిరిగి వాళ్ళలో మార్పు తీసుకొచ్చి మేము మీకు మంచి చేస్తాము, మమ్మల్ని ఒకసారి నమ్మండి అది అని చెప్పట్లా. అది యుద్ధం. వీళ్ళు చెప్పే యుద్ధం ఏంటి? నరకడాలు, చంపడాలు, వాళ్ళని ఎక్కడైతే నామినేషన్లు వేస్తున్నారో ఆ నామినేషన్లు వేయకుండా వాళ్ళని చేయడాలు, లేకపోతే డబ్బులకు వాళ్ళని కొనేయడాలు, ఇదనమాట. అంటే కంప్లీట్గా నెగిటివ్గా చేసే యుద్ధమే వీళ్ళు చేసే యుద్ధం.